ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్ అనేది చాలా టఫ్గా మారిపోతుందన్నమాట. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగే విధానం కావచ్చు, అడిగే ప్యాటర్న్స్, థీమ్స్ ఇవన్నీ కూడా ట్రెండ్ చాలా మారిపోయింది, అప్పట్లాగా లేదు. అంటే ఇప్పుడు ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ని బీట్ చేయాలంటే కొన్ని థీమ్స్ అనేది నేర్చుకోవాలి. థీమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ థీమ్స్ అనేది సబ్జెక్ట్ బట్టి ఉంటాయన్నమాట. ఇప్పుడు పాలిటీలో కొన్ని థీమ్స్ ఉంటాయి. పాలిటీ సబ్జెక్ట్ మొత్తం మీద మనకి ఒక 20-25 థీమ్స్ ఉంటాయన్నమాట. ఆ 25 థీమ్స్ నుంచి క్వశ్చన్లు అడుగుతారు. అది మెయిన్స్ కావచ్చు, మెయిన్స్ పరంగా. ప్రిలిమ్స్ అనుకోండి, మనకి ఇండియన్ హిస్టరీలో కొన్ని థీమ్స్ ఉంటాయి. ఆ థీమ్స్ నుంచే ప్రశ్నలు రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట ఎక్కువ. సో ఈ థీమ్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈ థీమ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావచ్చు, చాలా అనాలిసిస్ చేయాలి. ఇదంతా చాలా బిగ్ ప్రాసెస్ అనమాట. సో దీనికోసం మనం ఏం చేసామంటే ఈ థీమ్స్ అన్ని కవర్ చేస్తూ మోస్ట్ ఫోకస్ టాపిక్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం అనమాట. మోస్ట్ ఫోకస్ టాపిక్స్ అని తీసుకొచ్చాం. ఇది ప్రతి సబ్జెక్టు, మీకు ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఏపీ హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, అన్ని సబ్జెక్టులో ఈ థీమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ థీమ్స్ అన్ని కూడా మనం మోస్ట్ ఫోకస్ టాపిక్స్లో కవర్ చేసాము. అయితే ఈ మోస్ట్ ఫోకస్ టాపిక్స్లో మనం ఎవరికి ఇస్తామంటే ఎవరైతే మన గ్రూప్ 2 మెంటర్షిప్ జాయిన్ అవుతున్నారో, సో మన గ్రూప్ 2 పర్సనల్ మెంటర్షిప్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఈ మోస్ట్ ఫోకస్ టాపిక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ప్రిలిమ్స్కి, ఇటు ప్రిలిమ్స్కి ఇస్తాము, మెయిన్స్కి, రెండు పరీక్షలకు సంబంధించి మనం ఈ మోస్ట్ ఫోకస్ టాపిక్స్ అనేవి ఇస్తాము. ఇవి వీడియో లెక్చర్స్ ఉంటాయి అనమాట. మీకు సెషన్స్ ఉంటాయి, కొన్ని క్లాసెస్ అయితే ఉంటాయి, రికార్డు క్లాసెస్. ఆ క్లాసులో నీట్గా చెప్తాం. ఫస్ట్ ఏన్షియంట్ ఇండియా తీసుకుంటాము. అందులో సింధు నాగరికత, వేదకాలం కావచ్చు, బుద్ధిజం, జైనిజము, మౌర్య సామ్రాజ్యము, ఇంకా అన్నిటి గురించి కూడా ఏమేం చదవాలి, మౌర్య సామ్రాజ్యం ఎటువంటి ఫోకస్ చేయాలి, బుద్ధిజం, జైనిజం ఎటువంటి టాపిక్స్ ఫోకస్ చేయాలి, ఇలా చెప్తాం అనమాట. ఇప్పుడు ఏపీ హిస్టరీ అనుకోండి, మెయిన్స్లో ఏపీ హిస్టరీ తీసుకొని ఎటువంటి ఏరియాస్, ఇప్పుడు మనకి ఇక్ష్వాకులు ఎటువంటి ఏరియాస్ ఫోకస్ చేయాలి, కాకతీయులు ఎటువంటి ఏరియాస్ ఫోకస్ చేయాలి, నెక్స్ట్ మనకి స్వాతంత్రోద్యులు ఎటువంటి ఫోకస్ చేయాలి, ఇటువంటి థీమ్స్ అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. వీటి వల్ల మీరు తక్కువ టైంలో చాలా చాలా స్ట్రాంగ్ అవుతారు. గ్రూప్ 2 ఎగ్జామ్స్లో చాలా స్ట్రాంగ్ అవుతారు. కాబట్టి ఆల్రెడీ మనము మెంటర్షిప్ అనేది మొదలు పెట్టాము, పర్సనల్ మెంటర్షిప్ అనేది గ్రూప్ 2కి. సో మీకు స్క్రీన్ మీద వేస్తున్న నెంబర్ యొక్క వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్లో మీరు మెసేజ్ చేస్తే మాకు ఏపీఎస్సీ గ్రూప్ 2 మెంటర్షిప్ కావాలని మీరు అడిగితే మన వాళ్ళు మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి ఎన్రోల్ చేసుకుంటారు. మీరు అక్కడ రిజిస్టర్ చేసుకున్న తర్వాత వితిన్ 3 అవర్స్లో నేను మీకు కాల్ చేసి మెంటర్షిప్ అనేది మొదలు పెడతాను. మనది ఇండివిజువల్ మెంటర్షిప్, పర్సనలైజ్డ్ మెంటర్షిప్ కాబట్టి చాలా తక్కువ మందిని తీసుకుంటాము. సో ఎందుకంటే ఎక్కువ ఫోకస్ చేయాలి కాబట్టి ఇప్పుడే మీరైతే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి ఎన్రోల్ చేసుకోండి.